ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్లానింగ్ చూస్తే నిజంగా ఎవరి ఊహకు అందదు. సాధారణ నగరాల్లో ఎక్కడా చూడని, చాలా మందికి ఇప్పటి వరకు తెలియని 9 అదిరిపోయే సీక్రెట్స్ ఈ నగర ప్లాన్ లో ఉన్నాయి. మొదటి సీక్రెట్, ప్రపంచ రికార్డు ల్యాండ్ పూలింగ్. దాదాపు 34,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వటంతో 217 చదరపు కిలోమీటర్ల భారీ రాజధానికి బలమైన పునాది పడింది. రెండోది, 100 ఏళ్ల వరదలను తట్టుకునే ప్లానింగ్. కొండవీటి వాగు, పాలవాగు ఎత్తిపోతల పథకాలతో పాటు కృష్ణానది వరదలు, ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా నగరం మునిగిపోకుండా రిజర్వాయర్లు, కాలువలను డిజైన్ చేశారు. మూడోది, 51% పచ్చదనం, నీటి వనరులు. వర్షపు నీరు రోడ్ల మీద ఆగకుండా భూమిలోకి ఇంకిపోయేలా చెరువులు, కాలువలతో కూడిన స్పాంజ్ సిటీ పద్ధతిని తీసుకొచ్చారు. నాలుగోది, రోడ్లు తవ్వాల్సిన పనే లేని అండర్ గ్రౌండ్ టన్నల్స్. రోడ్డు మీద కరెంటు స్తంభాలు, వేలాడే వైర్లు, డ్రైనేజీ పైపులు అస్సలు ఉండవు. భూమి లోపలి పెద్ద టన్నల్స్ లోనే విద్యుత్, ఇంటర్నెట్, గ్యాస్, నీటి పైప్ లైన్లు అన్ని అమర్చారు. ఐదోది, ప్రపంచ స్థాయి డిజైన్లు మరియు 9 రకాల నగరాలు. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇవ్వగా, లండన్ కు చెందిన ప్రఖ్యాత పోస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థ బౌద్ధ స్తూపం ఆకారంలో అసెంబ్లీని, రాజహంస ఆకారంలో హైకోర్టును డిజైన్ చేసింది. ధరణికోట ప్రాచీన సంస్కృతి దెబ్బతినకుండా పరిపాలన, కోర్టులు, ఫైనాన్స్, విట్, ఎస్ఆర్ఎంలతో నాలెడ్జ్ సిటీ, ఎయిమ్స్ తో హెల్త్ సిటీ, ఆటలు, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ అంటూ 9 ప్రత్యేక జోన్లుగా విభజించారు. ఆరోది, 15 మినిట్ సిటీ కాన్సెప్ట్. నగరంలో ఎక్కడున్నా సరే 5 నిమిషాల నడక దూరంలో పార్క్, 15 నిమిషాల్లో స్కూళ్లు, హాస్పిటల్స్ కు చేరుకోవచ్చు. ఏడోది, డిస్ట్రిక్ట్ కూలింగ్ మరియు సోలార్ పవర్. విడివిడిగా ఏసీలు అవసరం లేకుండా సెంట్రల్ ప్లాంట్ నుంచి చల్లటి నీటి సరఫరా ద్వారా ఏసీ అందిస్తారు. దీనివల్ల 40% కరెంట్ ఆదా అవుతుంది. భవనాలపై సోలార్ ప్యానెల్స్ తప్పనిసరి చేశారు. ఎనిమిదోది, అండర్ గ్రౌండ్ చెత్త సేకరణ. రోడ్ల మీద చెత్త కుండీలు ఉండవు. భూమి లోపలి వ్యాక్యూమ్ పైపుల ద్వారా చెత్త నేరుగా రీసైక్లింగ్ ప్లాంట్లకు వెళ్లిపోతుంది. తొమ్మిదోది, ఏఐ సెంట్రల్ కంట్రోల్ మరియు ట్రాన్స్పోర్ట్. నగరంలో ట్రాఫిక్, వీధి దీపాలు, భద్రతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 24 గంటలు పర్యవేక్షిస్తుంది. 100% ఎలక్ట్రిక్ బస్సులు, 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, కాలువల ద్వారా జల రవాణా అన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. 2050 నాటికి 600 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్, 35 లక్షల జనాభా, 15 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా వేసిన ఈ అమరావతి ప్లాన్ నిజంగా భవిష్యత్ తరాల కోసం తెచ్చిన అద్భుతం.